మేము ఇంటర్నల్గానే వీ డూ అవర్ ఓన్ కాంక్రీట్, వీ డూ అవర్ ఓన్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మేము యూపీవీసీ విండోస్, తర్వాత డోర్ ఫ్రేమ్స్, డోర్ షట్టర్స్. సో రీసెంట్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు మాడ్యులర్ ఆల్సో. ఐ మీన్ ఇంటీరియర్స్ వై డోంట్ వీ డూ యాజ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో భాగంగా మేము ఇవి డెవలప్ చేస్తున్నాము. సో బై డూయింగ్ దాట్ ఐఎమ్ ఎన్షూరింగ్ క్వాలిటీ బికాజ్ ఐఎమ్ యూజింగ్ ఎస్ ఏ ప్రణీత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎండ్ యూజర్ ఫర్ ది ప్రోడక్ట్ ఆ కంపెనీలో వచ్చేవి. సో మేము క్వాలిటీని ఎన్షూర్ చేస్తాము, కాస్టింగ్ని కంట్రోల్లో పెడతాము. ఆ రెండు పెట్టడం వల్ల కస్టమర్కి బెటర్ రేట్లో బెటర్ ప్రోడక్ట్ డెలివర్ చేయగలుగుతాం. సో వీ ఎంటర్డ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ యాజ్ అ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అండ్ ఫర్ సబ్సిక్వెంట్గా ఇంటీరియర్స్ కూడా ఇల్లు కొనుక్కున్న తర్వాత జనాలు ఇంటీరియర్స్ చేసుకుంటారు ప్రతి కస్టమర్ కదా. సో దానిలో కూడా మనం స్టెప్ ఇన్ అవుదామనే ఉద్దేశంతో రీసెంట్లీ వి స్టార్టెడ్ అవర్ ఇంటీరియర్స్ డివిజన్ ఆల్సో. ఓకే, అంటే మీ దగ్గర కొన్న కస్టమర్స్ ఫ్లాట్స్ కే మాత్రమేనా లేకపోతే బయట కూడా చేస్తారా? వి విల్ డు ఎవ్రీవేర్ అవుట్ సైడ్ ఆల్సో. స్టార్ట్ విత్ క్యాప్టివ్ అండ్ దెన్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టర్నల్ మార్కెట్ అనమాట. వీఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్ మ్యామ్. సో వీ హ్యావ్ స్కూల్స్ by the name Academic Heights అనే స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ స్కూల్స్. అవునండి. we have 4 schools in Hyderabad. బీరంగూడ ఉన్నాయండి. అకాడమిక్ హైట్స్ అదే పేరు మీద ఉన్నాయి. అదే పేరు మీద ఓకే. ఒక 4 schools ఉన్నాయి, మల్లంపేట, బాచ్పల్లి, బీరంగూడ, తర్వాత మియాపూర్ అండ్ చందానగర్లో ఉన్నాయి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? నో ఇట్స్ ఫ్రమ్ PP1 to 10th. ఓకే. ఈ ఇయర్ ఒక క్యాంపస్లో 11th and 12th కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దర్ అబౌట్ 6,000+ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్స్. ఓకే. తర్వాత ఐఎమ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ hydraulic industrial hoses and dredge pipes. We have a factory in Vijayawada. So we manufacture hose pipes and also dredging pipes anamata. Okay. Recently we tied up with an Italian company for a joint venture. Okay. I'm into solar power. We have solar power plant, small solar power plant. We are into IT space leasing. I'm an investor in a company called Table Space. So recently we bought stake. We invested in an IT company called New 6. Okay. So New 6 is a startup, 1 year old. We're into deep tech. We work on, so again going back to my previous field of software. Okay. So my 10 years of earlier IT experience is coming to help now. Right. So we are into artificial intelligence, robotics, digital training, video analytics, quantum computing, segments lo. Dr. Bala Tanjur and he is our managing director of the company. So we are doing good. That's also a very good company. అంటే మీరు నమ్మిన ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు సార్? నేను నమ్మిన ఫిలాసఫీ, నేను చెప్పగలిగిందంతా చేయాలి, చేయగలిగేదే చెప్పాలి అనేది. That's so nice, really. చెప్పినదన్నీ చేయాలి, చేయగలిగేది మాత్రమే చెప్పాలి. ఇంతకీ మీ కామరాజ్ అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పండి ఒకసారి. కామరాజు అన్నపూర్ణమ్మ అనేమో మా నాయనమ్మ అండి. మా నాన్నమ్మ గారు చిన్న వయసులోనే మా తాతయ్యని మేము కోల్పోయాము. సో ఆవిడ మా నాన్న మా బాబాయ్ని ఇద్దరిని పెంచి పెద్ద చేశారు. తాతయ్య చనిపోయినప్పుడు మా నాన్న 4 years, మా బాబాయ్ 2 years. సో ఆమె చాలా కష్టాలు పడి పెంచింది. ఇంకా మా నాన్నకి చెప్పాను కదా 6 మంది సంతానము. సో మా నాయనమ్మ షీ ఈజ్ అ వెరీ ఫిలాంథ్రపిక్ పర్సన్. సో పేరుకు తగ్గట్టుగానే అన్నపూర్ణమ్మ అనే పేరు ఉన్నట్లుగానే ఆమె చాలా అన్నదానము, ఎవరి ఇంటికి వచ్చినా ఉన్నా లేకపోయినా వచ్చిన వాళ్ళని ముందు బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి కడుపు నిండా పెట్టాలి అనే కాన్సెప్ట్. తర్వాత శివరాత్రి అటువంటి వచ్చినప్పుడు మా ఊర్లో తిరణాలు జరుగుతుంది, అల్లాడిపల్లి అని మా ఊరు పక్కన. సో అక్కడ పోయినప్పుడు 3 days ఆమె క్యాంప్ చేసి అక్కడ 100 మందికి అన్నదానం చేసేది. సో ఫస్ట్ డబ్బులు ఉన్న రోజుల్లో ఆమె ఎకరాలు ల్యాండ్స్ అవి అమ్మి దాంతో చేస్తుండేది. అది లేని రోజుల్లో కూడా ఆమె కష్టపడి తిరిగి జిల్లా అంతా తిరిగి అన్ని చోట్ల తిరిగి డొనేషన్స్ వసూలు చేసి అది చేసేది. షీ హస్ గాట్ ఎ గ్రేట్ హెల్పింగ్ నేచర్. సో నేను మా నాయనమ్మ చనిపోయేటప్పుడు నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 8th class. నాకు ఆమెతో ఉన్న అనుబంధం కానీ గుర్తులు కానీ చాలా తక్కువ. ఐ వాజ్ వెరీ స్మాల్. కానీ మా పెద్దన్నయ్య ఎప్పుడు చెప్తుండేవాడు మా నాన్నమ్మ గురించి. సో వాట్ ఎవర్ ఐ నో హర్ ఈజ్ త్రూ మై ఎల్డర్ బ్రదర్. సో నాయనమ్మ ఇలా చేసేదిరా, నాయనమ్మ ఇలా చెప్పేదిరా అని చెప్పేసి అనేసి. సో షీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. సో ఆమె అలా హెల్పింగ్ నేచర్ అనేది చేసేది మా అన్నయ్య నాకు చెప్తుండేవాడు. అండ్ మా అన్నయ్యలో కూడా ఒక గ్రేట్ ఫిలాంథ్రపిక్ నేచర్ ఏంటంటే ఆయన హైదరాబాద్ వచ్చి చిన్న జాబ్ చేస్తూ, నాకు తెలిసి మా అన్నయ్య ద్వారా హైదరాబాద్కి కడప నుంచి, ప్రొద్దుటూరు నుంచి మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక మినిమం 100 members హైదరాబాద్ తెచ్చి వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించేసి వాళ్ళ లైఫ్లో సెటిల్ చేసిన దానిలో ప్రముఖ పాత్ర ఉంది. సో వాట్ షీ యూస్ టు టెల్ ఇస్ త్రూ మై బ్రదర్ అగైన్, మనము సహాయం చేయలేకపోయినా, మనకు సహాయం చేసే శక్తి లేకపోయినా సహాయం చేసే వ్యక్తిని చూపించమని చెప్తుందామె.
అమేజింగ్. సో నీకు అన్నం పెట్టే శక్తి లేకపోతే అన్నం పెట్టే గడప చూపించమని. సో దట్ హెల్ప్స్, దట్ ఈస్ ఆల్సో హెల్ప్ అనేది ఇట్స్ హర్ ఫిలాసఫీ. దిస్ ఇస్ సేమ్ వర్డ్, సేమ్ సెంటెన్స్ మై బ్రదర్ యూస్ టు టెల్ అబౌట్ మై గ్రాండ్ మదర్. నువ్వు అన్నం పెట్టే శక్తి నీకు లేకపోయినా అన్నం పెట్టే గడప చూపించు చాలు, నువ్వు హెల్ప్ చేసినట్లే అని. సో అలాగా ఆమె చెప్పేది. అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ మై లైఫ్. సో నేను చదువుకునేటప్పుడు కానీ దేనిలో ఇబ్బందులు పడ్డప్పుడు నేను మంచిగా చదువుతాను, బాగా చదువుతాననే ఉద్దేశంతో నాకు ఇంజనీరింగ్లో నేను అనంతపూర్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు 1 year ఎలా బతకాలి, తినాలి, తిండి. అప్పుడు నాకు ఇట్లనే ఎవరో ఒక వ్యక్తి నాకు ఒక ట్రస్ట్ ద్వారా రికమెండ్ చేసి ఎవ్రీ మంత్ 400 rupees స్కాలర్షిప్ పంపారు నాకు. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె మంచితనము, ఆమె చేసినవన్నీ కూడా నెక్స్ట్ పిల్లలకు ఉపయోగపడతాయి అది ఇది అని అంటుంటారు కదా. మేబీ అది పాస్ ఆన్ అయిందేమో అని అనిపిస్తుంది. అట్ రైట్ టైం, రైట్ జంక్చర్, వెన్ దెర్ వాజ్ అ నీడ్, సమ్ వన్ ఆర్ ది అదర్, సమ్ హెల్ప్ మనకు తెలియకుండానే వచ్చేది. దాని ద్వారా మనం బెనిఫిట్ పొందేవాళ్ళము. కానీ అవన్నీ నేను గ్రహించేవాడిని, గుర్తుపెట్టుకునేవాడిని. సో కంపల్సరీ మనము 10 మంది సాయం చేస్తే 10 మంది మనకి తోడ్పాటుని ఇవ్వడం వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాము. సో నేను ఏం చేయగలను ఈ సమాజానికి, సొసైటీకి అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను. సో మా నాన్నమ్మ అన్నదానం మీద ఎట్లయితే ఫోకస్ చేసేదో, తో ఐ అప్రిషియేట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ డీడ్స్. పర్సనల్లీ నేను ఏంటంటే నాకు చదువుకి ఇబ్బంది పడేటప్పుడు నాకు హెల్ప్ చేసి చదువుకోవడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కదా. సో ఇంతకుముందు మా మురళి కూడా ఫ్రెండ్ అదే చెప్పాడు, విద్యా దానం అనే దానికంటే విద్యకు తోడ్పడితే మనము ఒక వ్యక్తికి, ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ చదివిస్తే, పేదవాళ్ళకి ఈ విద్యకు కానీ మనం తోడ్పాటును అందిస్తే ఆ వ్యక్తి చదువుకొని ఉద్యోగంలో కానీ లేదా నాలాగా వ్యాపారంలో కానీ వస్తే ఫస్ట్ తన కుటుంబానికి ఉపయోగపడతాడు, తర్వాత వాళ్ళ బంధువులకు ఉపయోగపడతారు, తర్వాత కాలనీకి ఉపయోగపడతారు, సొసైటీకి ఉపయోగపడతారు. సో చదువు అనేది వాళ్ళకు ఇట్స్ ఏ గుడ్ ఫౌండేషన్ అండ్ వెపన్ అని నేను గాఢంగా నమ్ముతాను. బికాజ్ దట్ ఈస్ వాట్ ఐ కేమ్ ఫ్రమ్. సో గవర్నమెంట్ హెల్ప్స్ పీపుల్, మార్జినలైజ్ సెక్షన్స్కి కానీ, సో రిక్వైర్డ్ పీపుల్ కానీ, డౌన్ ట్రాడెన్ కానీ చేస్తారు ఆన్ డిఫరెంట్ పారామీటర్స్. బట్ దెర్ ఆర్ సమ్ పారామీటర్స్ ఆన్ విచ్ గవర్నమెంట్ డజంట్ డూ. సో అవి నేను ఐడెంటిఫై చేసి అటువంటి నీడీ పర్సన్, నాలాంటి నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మేము ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తాం మేడం. కామరాజ్ అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అది మా నాన్నమ్మ పేరు మీద పెట్టడానికి అదే కారణము. యాక్చువల్లీ మా అమ్మ నాన్న పేరు కూడా పెట్టకుండా మా నాన్నమ్మ పేరు ఎందుకు పెట్టాము అని అంటే దట్ వాజ్ ది రీజన్. సో ఆ ట్రస్ట్ ద్వారా నేను 100 మందికి నేను చదివించాను ఇంతవరకు. సో హయ్యర్ స్టడీస్, ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, MCA, డిప్లొమా కోర్సెస్కు ఫినాన్షియలీ పూర్ ఉండి అకాడమికలీ బాగా ఉన్న వాళ్ళని ఐ థింక్ మేము మోర్ దెన్ 250 to 300 పీపుల్ చదివించాను నేను. ఇప్పుడు కూడా మా స్కాలర్షిప్ తీసుకుంటూ చదువుకున్న వాళ్ళు అరౌండ్ 170 పీపుల్ ఉంటారు ఆన్ రోల్స్. అండ్ మేము ఎలా చేస్తాము అని అంటే స్కాలర్షిప్ అర్హులు అనే వాళ్ళని త్రూ అంతా చెకింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఫీజు మొత్తం కడతాం మేము ఇప్పుడు 1,00,000 రూపాయల ఫీజు, 70,000 ఫీజు అంటే 10,000 కడతాము, 50,000 కడతాము, మిగతాది నువ్వు చూసుకున్నట్లు కాకుండా. అండ్ వీ డోంట్ పే మనీ టు ది క్యాండిడేట్, వీ పే డైరెక్ట్లీ టు ది ఇన్స్టిట్యూట్. పర్ఫెక్ట్. సో మ్యాండేట్ వాళ్ళ నుంచి మాకు రావాలి. వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో సార్ అంటే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం మాట్లాడుకుంటే ఒక 2,00,000 రూపాయలు జీతం లేని వాళ్ళు ఇంకా ఫ్లాట్ కొనే అవకాశం లేదంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే మీరు వాటికి ఏమన్నా ప్లాన్ చేసి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా? అంటే ఈరోజు హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ పరిస్థితి కానీ చూస్తే మేడం, ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా అబ్నార్మల్గా పోస్ట్ కరోనా పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు మా దగ్గర ప్రాజెక్ట్సే కనుక తీసుకుంటే ఒక బాచుపల్లి లాంటి ఏరియాలో ఒక 2 bedroom ఫ్లాట్ కొనుక్కోవాలంటేనే ఆల్మోస్ట్ ఒక 1 crore rupees దాకా అవుతుంది. సో 1 crore రూపాయల ఇల్లు కొనాలి అని అన్నప్పుడు సో టిపికల్గా ఏమవుతుందంటే బ్యాంకులు 80% లోన్ ఇస్తాయి, 20% మార్జిన్ మనీ పే చేయమంటాయి. సో కొన్నిసార్లు ఎంప్లాయీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ బాగానే ఉంటే బ్యాంక్స్ సమ్ టైమ్స్ విల్ గివ్ 90% లోన్ ఆల్సో. సో 1 crore రూపాయల ప్రాపర్టీకి ఒక 90% లోన్ తీసుకుని ఒక 10 lakhs వాళ్ళు మార్జిన్ మనీగా ఇచ్చి కొనుక్కుంటే కూడా అడిషనల్లీ ఏమవుతుందంటే రిజిస్ట్రేషను, GST, తర్వాత మినిమం ఇంటీరియర్స్, మాడ్యులర్ కిచెను లాంటివి చేయించుకునేదానికి అడిషనల్గా ఇంకొక 20-25 లక్షలు అవుతుంది. సో అంటే ఒక వ్యక్తి ఒక 2 bedroom ఫ్లాట్
ఒక రిమోట్ బాచ్పల్లి లాంటి ఏరియాలో కొనుక్కోవాలంటేనే 30-35 ల్యాక్స్ ఓన్ ఫండ్స్ పెట్టుకొని 90 ల్యాక్స్ లోన్ తీసుకుంటే కానీ కొనలేని పరిస్థితి. అంటే 90 లక్షల లోన్కి ఈఎంఐ సుమారుగా 90,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన మినిమం ఒక 2 ల్యాక్స్ శాలరీ వచ్చే ఎంప్లాయీ కటింగ్స్ అన్ని పోను వాళ్ళకి మేబీ 1.4 ల్యాక్ 1.5 ల్యాక్ చేతికి వస్తే 90,000 ఈఎంఐ కడితే మళ్ళీ ఫర్దర్ సస్టెనెన్స్ లివింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. సో దీనికి డెఫినెట్లీ పరిష్కారం అనేది కావాలి. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తగ్గదు. సో డిస్టెన్స్ కొంచెం దూరంగా వెళ్ళేసి సో ప్రోడక్ట్ తీసుకోవడం అనేది, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకాలు లాంటివి కొన్ని వస్తే తప్ప అది ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు మల్టిపుల్ ఇల్లు కొనుక్కుంటూ వెళ్తున్నారు. 2 లక్షల లోపల శాలరీ ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కునేదానికి అర్హత లేదా అని అంటే కరెక్ట్ కాదు కదా. సో దీనికి ఏదో ఒక పరిష్కారము ఇండస్ట్రీ నుంచి, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచి, గవర్నమెంట్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి కలెక్టివ్గా తీసుకొని చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది మేడం. అండ్ ప్రణీత్ గ్రూప్ తన వంతు బాధ్యతగా ఏం చేస్తుంది అని అంటే వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ లార్జ్ స్కేల్, ఇన్ బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్. బిగ్గర్ ల్యాండ్ పార్సల్స్లో లార్జ్ స్కేల్లో కట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో కాస్టింగ్, సప్లై చైన్లో మెటీరియల్ దానిలో తగ్గించుకొని అవి కస్టమర్కు పాస్ ఆన్ చేస్తూ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఆఫరింగ్ ఇచ్చేదానికి ప్రణీత్ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది.